మరొకసారి మన వాక్య ధ్యాన నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథం మలాకీ గ్రంథం. రే శివకుడు తిరగదు, రే వాడు ఎక్కడా కూర్చో, అటు ఇటు తిరుగుతుంటాం, వారికి తిరగదు. ఏమంటాడు? మొదటి సీతామణి మీ ఫ్రెండ్ పాండు ఉన్నాడా? మీరు ఇద్దరు ఊరిని తిరుగుతుంటారు. పాండు లోపల రా, నంద్యాల కర్నూలు అనుకుంటాను. ఓకే, మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నేను చదువుతాను, అది నాకు ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామి బైబిల్ ఉంది కదా, బైబిల్ ఏడండి తీసుకో. ఎవరైనా ఫస్ట్ మెసేజ్ లేదు టీ చేసారా? కూర్చో. మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఇశ్రాయేలు గురించి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నువ్వు మా ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఏశావు యాకోబును కన్నా కాడా, అయితే నేను యాకోబుని ప్రేమించింది. ఇదే యెహోవా వాక్కు. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన ఆత్మల గురించి తన దీవించి ఆశీర్వదించుకున్నాడు. చిన్న ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధమైన తండ్రి, నేను స్తుతిస్తున్నాను. ఉదయకాలంలో మాతో మాట్లాడి మా హృదయాలను మన్నించినందుకు స్తోత్రాలు. తిరిగి నీ వాక్య ప్రత్యక్షతలను మేము వస్తుండగా మా దేవ, మా ప్రభువా, నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మనిషి మాట్లాడితే అది మనుషులకు ప్రయోజనం ఉండదు. మీ పరిశుద్ధులు కూడా దానివల్ల దీవెన పొందరు. కాబట్టి మీ ఆత్మ ద్వారా మాతో అందరితో మాట్లాడండి. మీ లేఖనాలు మాకు వివరించండి తండ్రి. మా మధ్యలో మీ కుమారుని హెచ్చించి కనపరచున్నాను. మా రక్షకుడు మీ కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమేన్. సోదరులారా, సమయం 12:30 అయింది. ఒకవేళ 1:10 40 minutes అది దాటితే మీ చేయట్లానండి, నేను ఆఫ్ చేస్తాను. ఓకేనా? 1:10కి నా వాక్యాన్ని పంపిస్తాను. ఓకే సుధాకర్, 40 minutes, 10 minutes. ఓకే, 1:10 దాటితే ఎవరైనా మీ చేయండి ఇట్లానండి. సీతాపతి రెడీ ఉన్నాను. సో కాబట్టి దాటి వెళ్ళండి సామాన్యం. రైట్. సో మలాకీ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. సో మనం 2 సంగతులు ధ్యానం చేశాం. మలాకీ గ్రంథం యొక్క స్థానం, రెండవది మలాకీ గ్రంథంలో ఉన్న ప్రజలు, మూడవదిగా మలాకీ గ్రంథంలో ఉన్న సారాంశం, ద థీమ్ ఇన్ క్యాచ్. దేవుడు ఎందుకు ఈ మలాకీ గ్రంథాన్ని చివరి గ్రంథంలో ఉంచి, ఇందులో ఉన్న సారాంశం ఏమిటి? 4 అధ్యాయాలు మనం పరిశీలిస్తే 2 సంగతులు కనబడతాయి. ఒకటి దేవుని ఆరాధించుట, రెండవది దేవునికి భయపడట. ఈ 2 సంగతులు, దేవుని ఆరాధించుట, దేవునికి భయపడట. ప్రతి విశ్వాసి ఆయనను ఆరాధించాలి, ఆయనకు భయపడాలి. ఈ 2 ఆయన కోరుతున్నాడు, ఆయన ఆశపడతా ఉన్నాడు. ఎవరిలో ఉండాలి? ప్రతి విశ్వాసంలో ఉండాలి. ఆయనను ఆరాధించాలి, ఆయనకు భయపడాలి. సరే, రెండింటికి నేను వెళ్ళకూడదు, ఈ థీమ్కి వెళ్ళకూడదు. మలాకీ గ్రంథం, అలాగే నెహెమ్యా గ్రంథం, హగ్గై గ్రంథం, ఈ ముగ్గురు ఒకేసారి మాట్లాడారు. తిరిగి వచ్చిన యూదా జనాంగం, ద రెమనెంట్, శేషముతో మాట్లాడారు. కాబట్టి
మలాఖీ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, బాగా చదివి మలాఖీ గ్రంథం చదువుతున్నప్పుడు భక్తిహీనత వారి మధ్య ఉందని చెప్పారు. రెండవది యథార్థత లేని వారి మధ్యలో, మూడవది పరిశుద్ధత లేదు. ఇలాంటి ప్రజల మధ్యలో దేవుడు ఏం కనుగొన్నా అది ఇంపార్టెంట్. ఇక పాత నిబంధనలు క్లోజ్ అవుతావు, ముగిస్తున్నాడు దేవుడు. ఈ యథార్థత లేని ప్రజల మధ్య, భక్తిహీన ప్రజల మధ్య, పరిశుద్ధత లేని ప్రజల మధ్యలో వాట్ గాడ్ ఫౌండ్, దేవుడు ఏం కనుగొన్నా అనేది చాలా ముఖ్యమైనది. ఒకసారి చూద్దామా? మనం దాన్ని వివరించుకుందాం. అంటే మలాఖీ గ్రంథం లోపలికి వెళ్ళకముందు, మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం 16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చాలా. ఇలాంటి ప్రజల మధ్యలో దేవునికి ఒక శేషం ఉంది. శేషం, రెమనెంట్ అంటారు ఎక్కడైనా. అక్కడ ఎవరు వాళ్ళు? అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. ఎవరు? హలో ఎవరు? సో ఇందులో థీమ్ ఏమిటి? ఆరాధించేవారు, భయపడేవారు. రైట్. ఎవరు? అద్దాలు పెట్టుకోలేకపోతే కిందన పెట్టు. ఓకే, రైట్. ఏమిటి? భయభక్తులు కలిగిన వారు, ఆరాధించేవారు. సో భక్తిహీనుల మధ్యలో, యథార్థత లేని ప్రజల మధ్యలో, పరిశుద్ధత లేని ప్రజల మధ్యలో దేవుడు భక్తుల శేషాన్ని కనుగొంటాడు. కాబట్టి ఈరోజు స్థానిక సంఘాలు, తర్వాత సంఘాల్లో దేవుడు ఏం ఆశిస్తున్నాడో ఆలోచన చేద్దాం. ఇక రెండవదిగా ప్రభువు ఉండే పరిచయం చేస్తున్న దినాలు కనుక ప్రారంభ దినాలు లూకాసు వార్త, కాబట్టి లూకాసు వార్త మొదటి 2 అధ్యాయం ఇంటికెళ్ళి చదవండి. ఇక్కడ కూడా యథార్థత లేని ప్రజలు, భక్తిహీనమైన ప్రజలు, పరిశుద్ధత లేని ప్రజల మధ్యలో దేవుడు భక్తుల శేషం కనుగొన్నాడు. ఏ శేషం? అందరూ ఏ శేషం? భక్తుల శేషం, ద రెమనెంట్ ఆఫ్ గాడ్, ద పీపుల్. భక్తుల శేషం ఎవరు? లూకాసు వార్త మొదటి అధ్యాయం 5-6 వచనాల్లో జకరియా, ఎలిజబెత్ భక్తిగా జీవిస్తున్నారు, యాజక కుటుంబం. అలాగే యేసేపు మరియలు యాజక కుటుంబం భక్తిగా జీవిస్తా ఉన్నారు. మొదటిది జకరియా, ఎలిజబెత్. రెండవది మరియా, యేసేపు. ఐదవదిగా లూకాసు వార్త 2వ అధ్యాయం 29లో భక్తుడైన సిమియోను కనబడుతున్నాడు. 5వ భక్తుల శేషం. సిమియోను భక్తిపరుడుగా ఉన్నాడు. 6వదిగా 37వ వచనంలో ఆషేరు గోత్రికురాలైన పనియేలు కుమార్తె అయిన అన్న భక్తుల శేషంలో ఉంది. 6వది. 7వదిగా లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనం, జకరియా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చాను. 7వ వ్యక్తి బాప్తిస్మం యోహాను. భక్తులు ఎవరి దినాల్లో? భక్తిహీనత దినాల్లో, యథార్థత లేని దినాల్లో, పరిశుద్ధత లేని దినాల్లో భక్తుల శేషం, భక్తుల శేషం. అలాగే ప్రస్తుత దినాలు, మనమున్న దినాల్లో ఎలా ఉండాలి? మళ్ళా తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గలవారే ఉన్నారు వారు, కానీ నువ్వు భక్తునిగా జీవించు. కాబట్టి స్థానిక సంఘాలలో తిమోతి లాంటి వారు భక్తిపరులు ఉన్నారు. కానీ ప్రతి విశ్వాసి భక్తుల శేషంలో ఉండాలి. ఏ శేషం? భక్తుల శేషం. టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది,
భక్తునికి భగవంతునికి అనుసంధానం అగరబత్తి అంట. అది కాదు, అంబిక అగరబత్తి కాదు. హలో, భక్తునికి భగవంతునికి అనుసంధానం అగరబత్తి కాదు. భక్తునికి భగవంతునికి అనుసంధానం యథార్థత, పరిశుద్ధత, భక్తి. భక్తి. సో మలాఖీ గ్రంథంలో భక్తుల శేషాన్ని చూపించాడు దేవుడు. ప్రభు జీవిస్తున్న దినాల్లో భక్తుల శేషాన్ని చూపించాడు. మనం జీవిస్తున్న దినాల్లో కూడా సంఘాలలో భక్తుల శేషం ఉంది. ఏ శేషం? అందరూ ఏ శేషం? అలాగే నా డిజైన్ ఏంటంటే, ప్రభా భక్తుల శేషములో నన్ను ఉంచు. గుంపులో రావద్దు, భక్తుల శేషం. ఎందుకు భక్తుల శేషములో ఉండాలి అని ఆలోచిస్తే, దావీదు కోరుకున్న విధానం, దావీదు ఆశపడిన విధానం, కీర్తన గ్రంథం 16వ కీర్తన 3వ వచనం, నేను ఇలాగను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టం. దేవునికి ఇష్టలు ఎవరంటే భక్తులు, భక్తురాలు. అందరు కాదు. హలో, అందరు కాదు. నిజమేనా? నా భక్తి ప్రభుని సంతోష పెట్టేదిగా ఉండాలి. నా భక్తి ప్రభుని ఆనంద పెట్టేదిగా ఉండాలి. నా భక్తి ప్రభుని సంతృప్తి పరిచేదిగా ఉండాలి. ఎందుకు? భూమి మీద దేవునికి భక్తులు శ్రేష్ఠులు, భక్తురాలు. భక్తి కలిగిన వాడు. తిమోతి, సంఘములో భక్తి లేని వాడు ఉన్నారు. బట్ నీవు అలా ఉండదు. డు నాట్ లైక్ దట్ వన్. అలా ఉండదు. కారణం, దేవుడు కోరుతుంది, భూమి మీద దేవుడు కావాల్సింది భక్తులు కావాలి, భక్తురాలు కావాలి. దేవుడు కోరుకుంది వారికి, వారు శ్రేష్ఠులు అంట. అమర్చలేదు, బెటర్ అన్న ఇంగ్లీష్. బెటర్. భక్తులు శ్రేష్ఠులు, భక్తురాలు శ్రేష్ఠులు. వారి పట్ల దేవుడు ఇష్టపడతా. మనకి ఈ రెవనెంట్ భక్తుల శేషం ఉంది, భక్తిరాల శేషం ఉంది. కాబట్టి నేను వాటితో మాట్లాడుతాను. అలాగే ఐ వుడ్ లైక్ టు స్పీక్ దెమ్ డివోటెడ్, దేనికి అంకితం చేయబడిన ప్రజలు మనలో ఉన్నారు. లూకా సువార్తలో ఉన్నారు. కొత్త నిబంధన సంఘాల్లో భక్తుల శేషం ఉంది. అందువల్లే సంఘాలు ఉన్నాయి, అందువల్ల వర్తమానాలు ఉన్నాయి, అందువల్ల ఆరాధన ఉంది. భూమి మీద భక్తుల శేషము లేనప్పుడు ఇక దేవుడు ఈ గ్రంథాన్ని క్లోజ్ చేస్తాడు. వెరీ నియర్, చాలా దగ్గరలో దేవుడు ఈ గ్రంథాన్ని క్లోజ్ చేసే సమయం ఇది. కారణం, బైబిల్ మాట, భూమి మీద నుండి భక్తులు కొనిపోబడుతున్నారు. ఎవరు? భక్తురాలు కొనిపోబడుతున్నారు. స్టేట్ ఒక మాట అడిగి ఆయన అన్నాడు, whenever look into me, నువ్వు నన్ను చూచినప్పుడు మై లైఫ్ డివోటెడ్, ఎప్పుడు నీకు అంకితముగా భక్తిలో జీవించే కృపణ దయచేయి. స్టేట్ who was the founder of evangelical union. ప్రభువా, నేను భక్తి జీవితాన్ని కలిగిగా నాకు నేర్పించాం. బోధగా ఏ రోజు కోరుకున్నావా, ఆశపడ్డావా? ప్రభువా, నేను భక్తిగా నాకు నేర్పించు. నీ ప్రార్థన చేసేవా? రియాలిటీగా తమ్ముడు మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రభువా, నేను భక్తి రాలుగా, ఒక భక్తి రాలు, ఒక అన్నావలే, ఒక మరియావలే భక్తిగా జీవించే కృపణ నాకు దయచే. నీ కృపణ దయచే. సోదరా, దేవుడు నన్ను కోరుకుంటుంది భక్తిగా జీవిద్దాం. అందువల్లే ఎందుకు మలాఖీ గ్రంథం రాయబడిందంటే, భక్తులు కనబడ్డారు దేవుడికి. ఏ దినాల్లో? పాత నిబంధన ముగింపు దినాలు, కొత్త నిబంధన ప్రారంభ దినాల్లో భక్తులు కనబడ్డారు. ఇక ప్రపంచ చరిత్రలో దేవుడు చేసే టైం అయింది. చాలా త్వరలో ప్రభు తెలియదు. ప్రపంచ క్లైమాక్స్ లో మనం ఉన్నాం. భక్తులను
నిత్యత్వానికి తీసుకెళ్లే దినములో మనం ఉన్నాము కాబట్టి ఆ ప్రపంచం వరకు భక్తిగా జీవిద్దాం. కాబట్టి మనకి మాట్లాడుతుంది, ప్రభుని ఆరాధించేవారు ప్రభుకి భయపడాలి. ఎవరికి? హలో, ఎవరికి? ఎవ్రీ బిలీవర్ షుడ్ ఫియర్. భయపడాలి. నిజమేనా? ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది దేవుడికి భయపడుతున్నారు? రియాలిటీగా చెప్పండి, యథార్థంగా చెప్పండి. నేను దేవుడికి భయపడేవాడిని. మలాకిలో కోరింది అదే దేవుడు కోరేది ఏంటంటే సింపుల్గా చెప్తాం. సింపుల్ రైట్. ఒకసారిగా నేను అంక ఆ లోతుకి వెళ్ళకముందు మలాకి త్వరగా మొదటి అధ్యాయం ఆ థీమ్లో మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడు చూడండి. మొదటి అధ్యాయం 6వ వచనం చదువుదామా? 6వ వచనం. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమాని కనపరచును కదా. నా నామము నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడైతే నాకు భయపడేవాడేవాడు. మలాకిలో క్వశ్చన్ మార్క్ అది. మలాకి గ్రంథంలో దేవుని ప్రజలు దేవాలయానికి వస్తున్నారు, కానీ దేవుని ప్రజల మధ్యలో ఏమి లేదు. అమ్మ చెల్లి, ఏం లేదు? ఇక్కడే ఉన్నారా లేదా మీరు? చెల్లి, ఏం లేదు? దెరియలో అదే లేదు, ఇక్కడ కూడా అదే లేదు, కర్నూలు అయితే లేదు, ఏం లేదు. దేవుడు అన్నాడు, ఇఫ్ ఐఎమ్ యువర్ మాస్టర్, మీ యజమానుడి అని చెప్పుకుంటే నాకు భయపడేవాడు ఎవడు? దెరియాలో ఏ స్త్రీ నాకు భయపడుతుంది, ఏ పురుషుడు నాకు భయపడుతున్నాడు? అసలు రియల్గా ఉన్నారా అసలు? అప్పుడు యెహోవా యందు భయభక్తులైన వారు, దేవుని డిజైన్, దేవుని కోరిక, దేవుని డిజైన్, దేవుని నమూనా, దేవుని డిటర్మినేషన్, దేవుని సంకల్పం. ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసి దేవునికి భయపడాలి. దానికి భయం నాకుందా లేదా? మరి నిజమేనా? భయంతో కూర్చున్నావు ఇక్కడ నువ్వు? నీ గుండెలో దేవుడికి నువ్వు భయపడుతున్నావా? ఆ భయాన్ని చూసి దేవుడు తృప్తిలో ఉంటున్నాడా? సో దేవుని ప్రజలకు భయమే లేదు, భయం లేదు. అందువల్లే యేసేపు లైఫ్ ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, యేసేపు ఏమన్నాడు చూద్దాం. యేసేపు జీవితంలో ఆ మాట చదువుదాం. ఆదికాండం 42వ అధ్యాయం. యేసేపు ఎలాగన్నాడు? 42 శేషాలు నిద్రపోతుంది. 42వ అధ్యాయం 18వ వచనం. వికెట్ తట్టువాడు 3వ నెలలో యేసేపు వాడిని చూచి, నొక్కే దగ్గర నొక్కలదాని, దేవునికి భయపడే కాదు, నేను దేవునికి భయపడేవాడిని. రాంబాబు అట్లా నొక్కాల, నొక్కే దగ్గర నొక్కలదాని. నేను ఎవరికి? దేవునికి భయపడేవాడిని. అమ్మ వినండి, నేను దేవునికి భయపడేవాడిని. 2 చోట్ల చెప్పాడు యేసేపు, రైట్? ఒకటి పొతీఫర్ భార్యతో చెప్పాడు, అమ్మా హలో ఇతడు, అమ్మా హలో చెల్లితుడు, హలో తమ్ముడు, అమ్మా నీ భర్త ఇంట్లో లేడా? ఫరో ఇంట్లో పనివాళ్ళు లేదు, మా నాన్న ముసలోడు ఇంట్లో ఉన్నాడు, మా అమ్మ పరలోకానికి వెళ్ళింది. మా నేను దేవునికి భయపడేవాడు కాబట్టి నీతో పాపం చేయొచ్చు. ఐ కౌంట్ అమ్మా, కారణం దేవునికి భయపడేవాడు. దట్ ఇస్ ద రీజన్. మా అమ్మ పరలోకానికి వెళ్ళింది, మా నాన్న కళాల్లో ఉన్నాడు, మీ భర్త ఇంట్లో లేడు, పనివాడు లేడు, ఆకాశంలో దేవుడు, నిత్యుడ దేవుడు, ఆకాశంలో మహాకాశం పట్టగా దేవుడికి భయపడేవాడు కాబట్టి అమ్మా ఈ పాపం చేయొచ్చా? తన దేవుని భయం ఉంది. తమ్ముడు, ఈ అశ్లీలత బొమ్మ చూడండి, దేవుని భయం నాకుంది. లో ఈ బొమ్మ చూడరు, నా వల్ల కాదు. ఈ టీవీలో సీరియల్ చూడరు, కారణం దేవునికి భయపడేవాడిని నేను. ఉంటేనండి దేవుడితో మాట్లాడతాడు.
ఇట్స్ 1% ఆఫ్ దేవునికి. ఒక యేసేపు లాంటి వారు. నా వల్ల కాదు, ఇది నా చేత కాదు, జైల్లో కూర్చుంటాను కానీ పాపం చేయి కారణం దేవునికి భయపడేవాడిని. ఇది ఎలా సాధ్యమవుతుంది అనుకున్నాను? ఎలా సాధ్యమవుతుంది? నా వల్ల కాదు కాదు. మనం ఎక్కడున్నా దేవునికి భయపడాలి. హలో, మీ చేతులు దేవుడు ఉన్నట్టు ఫీల్ అవుతున్నా తమ్ముడు? రాత్రిలో టీవీలో యూట్యూబ్లో ఏం ఇస్తున్నావు? హలో, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. సార్, దేవుడు డైరెక్ట్ నీతో మాట్లాడుతున్నాడు. ఎవరితో చాట్ చేస్తుందా? భయం ఉందా నీకు? అసలు నిజానికి భయం ఉందా నీ దేవుడికి? మలాఖీలో అన్నాడు, నేను ఆయన మాస్టర్, మీ యజమాని అయితే నాకు భయపడేవాడు ఎవరు లేరు సంఘంలో. మలాఖీ 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 నేను దేవునికి భయపడేవాడి అమ్మా. నా వల్ల కాదమ్మ, ఇది నా చేత కాదు. సో వినండి, రెండవదిగా అన్నలారా, నేను దేవునికి భయపడేవాడి. ఎప్పుడు దేవునికి భయపడేవాడి ఈ ప్రతీకార చర్యని మీరు తీసుకోండి. నాకు ఛాన్స్ ఉంది నేను జైల్లో పెట్టడానికి. నాకు దేవుడు అవకాశం ఇచ్చాడని అనుకోవట్లేదు. అలా దేవుడు నాకు సమయాన్ని ఇచ్చి అనుకోవట్లేదు. కాబట్టి మీద ప్రతీకార చర్యలు తీసుకోండి. కానీ పాపము దగ్గర అదే చెప్పాడు. ప్రతీకార చర్యల దగ్గర ఏం చెప్పాడు? నేను దేవునికి భయపడేవాడిని. మలాఖీ గ్రంథానికి వచ్చేసరికి దేవుని ప్రజలకు భయమే లేదు, భయమే లేదు. ఒక మాట ఉందినా, కూర్చున్న మీలో ఎంతమందికి దేవునికి భయపడుతున్నారు? రియల్గా ఒప్పుకుందాం, భయపడుతున్నాం మనం. ఆదిమ సంఘం చాలా వర్తిల్లైన కారణం ఏమిటి? వినండి, ఆదిమ సంఘంలో పవర్ ఉంది. వినండి, వారి దగ్గర డబ్బు లేదు. ఆదిమ సంఘంలో వినండి, రాజు ఎట్టు విన్నాడు? అవుటా? సంఘం పెద్ద అవుటా? వినండి, చూడండి, అమ్మో మా సంఘంలో మా పెద్దలు అటు కూర్చోబెడతాను నేను, ఆశమాష కాదు. వినండి, నమ్మలేదు. ఆదిమ సంఘంలో డబ్బు లేదు వారి దగ్గర. అలా వినండి, దగ్గర డిపాజిట్ చేయలేదు. అలా మీరేమనుకోదు, 20 సంవత్సరాలు అలా ఏమి లేదు వారి దగ్గర. ఆదిమ సంఘంలో పవర్ ఉంటాయా? శక్తి ఉంది, పవర్ ఉంది. ఎందుకో ఆదిమ సంఘంలో ఆత్మలు చేర్చబడుతున్నాయి. దినము ఆత్మలు చేర్చబడుతున్నాయి. రీజన్ ఒకటే చెప్పారు. ఏముంది? ఆదిమ సంఘంలో వాళ్ళ దగ్గర వెండి లేవు, బంగారు లేవు, లక్షల డబ్బులు లేవు. వారు చెప్పింది ఒకటే, మేము యేసుక్రీస్తుని కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నాం? కలిగి ఉంటాం. బట్ పవర్గా మాట్లాడారు వాళ్ళు. ఏం పవర్తో చెప్పాడు చూడు. కాబట్టి ఆదిమ సంఘంలో ఏముంది యాక్చువల్గా చూద్దాం. జస్ట్ ఊరికే ఆదిమ సంఘంలో అపోస్తుల కార్యం 5వ అధ్యాయం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం వచనం 5వ వచనం. అననీయ ఈ మాటలు వినిచునే పడి ప్రాణులు విడవగా వినిన వారి అందరికీ మిగుల భయము కలిగేది. ఏముంది అక్కడ? ఏముంది? సీతాపతి ఏముంది ఎక్కడ? సీతాపతి గారి పేరు చెప్పండి, ఎక్కడుంది? సార్ లుక్ ఎట్ యువర్ బుక్. మీ బుక్ చదువుతారు వేరే. మిగుల వినిన వారందరికీ మిగుల భయము కలిగేది. సంఘములో 3,000 మంది బతికారు. ఇక 3,000 మంది, 300 మంది లేరు ఇక్కడ. కొంతమంది అటు చూస్తే ఇటు చూస్తే ఏం భయం ఉంది మనకు? ఉందా తమ్ముడు? రియల్గా మనం భయం ఉందా? యేసేపు అన్నాడు, పాపం దగ్గర చెప్పాడు, ప్రతీకార చర్య దగ్గర చెప్పాడు. ఆదిమ సంఘములో అదే మాట చెప్పాడు, నేను ఎక్కిన వారందరికీ భయము కలిగేది. నేను సంఘాలలో, దేవుని ప్రజల మధ్య, పరిశుద్ధుల మధ్యలో దేవుని భయం లేదు. అందువల్ల తిమోతికి చెప్తూ, స్థానిక సంఘంలో, జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తిస్తున్నారు, హౌ దే యాటిట్యూడ్.
తిమోతి యాటిట్యూడ్, వారు దేవుని భయం కలిగి ఉన్నారా, భక్తి కలిగి జీవిస్తున్నారు. తిమోతి నువ్వు తెలుసుకో. కానీ సోదరుల మలాకి అంతా మాట్లాడేది దేవుని భయం. అని ప్రజల మధ్య దేవుడు కోరేది ఏంటంటే, దేవుడు ఆశించేది ఏంటంటే, దేవుడు ఉద్దేశించేది ఏమిటంటే దేవుని భయం ఉండాలి. ఎప్పుడు చెప్తాం మాట ప్లాన్ ఒక మాట లేదు. హూటి ఎంటెక్ ఇంజనీరింగ్, ఎంటెక్ చేసిన అమ్మాయి 24 సంవత్సరాల అమ్మాయి, హూ వాజ్ ఇన్ లండన్లో ఉన్న అమ్మాయి మైగ్రేట్ రష్యాకి వెళ్ళింది, సువార్త మిషనరీకి వెళ్ళింది. ప్లాన్ ఒక మాట లేదు. తన మ్యారేజ్ రోజున పోలీసులు వచ్చారు. జస్ట్ వెయిల్ వేసుకొని బ్లాండీ బైబిల్ చేత పట్టుకుని వివాహానికి వెళ్తున్నాక పోలీసులు, కమ్యూనిస్ట్ పోలీసులు అడిగారు, హూ ఇస్ బ్లాండీన్ అన్నప్పుడు నేను బ్లాండీన్ అన్నాను. ఎంటే చేసిన అమ్మాయి, ఎందుకు సార్ అన్నది, నేను అరెస్ట్ చేస్తున్నామన్నాను. చేతులకు సంఖ్యలు వేసి తీసుకెళ్ళాను పోలీస్ స్టేషన్కి. మమ్మీ డాడీ మీరు వెళ్ళండి, నేను వస్తాను, ఒక అరగంటలో స్టేషన్కి వెళ్ళి మాట్లాడేస్తాను. ఆవిడ వెళ్ళింది. పోలీసులు ఇలాంటి హాల్లో కూర్చోబెట్టారు. బ్లాండీనా పోలీస్ ఆఫీసర్, రష్యాలో ఉన్న ఉన్నత ఆఫీసర్ మాట్లాడుతూ, బ్లాండీనా అమ్మాయి ఇంట్లో బయట ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్ అమ్మాయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. నీ ఎవరికి భయపడతావు అన్నప్పుడు, సార్ ఒకవేళ దేవుడు ఊపిరిస్తే బ్రతికినంత కాలం దేవుడికి భయపడతా. నీ మ్యారేజ్ ఏంటన్నా, నా మ్యారేజ్ గురించి ఆలోచన లేదు, నా మనసులో నా భర్త గురించి ఆలోచన లేదు. నీ ముందు దేవునికి ఎలా భయపడాలో దాన్ని ఆలోచిస్తున్నా. సిడౌన్ అన్నా, కొంచెం వెళ్ళా మా 2 ఛాన్సులు ఇస్తాం. ఒకటి, కారు ఇస్తాం, నీకు ఉద్యోగం ఇస్తాం, నీ మ్యారేజ్ సెలబ్రేషన్ మేము అందరం వస్తాం. సారీ సార్, బ్రతికుంటే ప్రభుకు భయపడతాము, మీ ఆఫర్లు వద్దని. అమ్మాయికి కరెంట్ తీగలన్నీ అలా అమర్చినప్పుడు వాళ్ళు అడిగారు, కొద్ది క్షణంలో చనిపోతాం, హూమ్ టు ఫియర్, ఎవరికి భయపడతావంటే, సార్ భారతదేశంలో అస్సాం రాష్ట్రంలో ఆదివాసుల తెగలో ఒక పాట రాశారు సార్, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. వెనుదిరిగను యేసుని వెంబడిస్తాము. ఆయన భయపడితే తప్ప ఈ పాపం చేయలేదు. ఒక సెకండ్ ఆలోచించు. రెండోది, ద వరల్డ్ బిహైండ్ మీ, నా వెనుక లోకం, ద క్రాస్ బిఫోర్ మీ, నా ముందు సిల్వ. సారీ సార్, ప్రభుకి భయపడతా. కరెంట్ ఆన్ చేశారు, నల్ల మసిబగ్లా కాలిపోయి పెట్రోల్ పోసారు. బూడిద తెచ్చి ఆ భస్మాన్ని పెళ్లి వరకు తీసుకెళ్ళినప్పుడు ఆ రిజిస్టర్ అడిగాడు, ఎవరిది అన్నాడు. ఆయన కాబోయే భార్యను కాల్చి చేశారు. రీజన్ ఏంటి అడిగాడు. ఆయన ఆ రిజిస్టర్ అడిగాడు, ఈ అమ్మాయి దేవునికి భయపడం తప్ప ఏ మనిషికి భయపడలేదు. దేవుని మీద కోరుకున్నాడు. మలాకి నాకు భయపడేవాడు తెలియాలి, నాకు భయపడేవాడు కావాలి. ఆస్పత్రి ఒక్కరున్న చాలు, ఒక యేసేపు ఉంటే చాలు, ఒక ఎస్తేరు ఉంటే చాలు, ఒక రూతు ఉంటే చాలు, ఒక పౌలు ఉంటే చాలు, ఒక్కరు చాలు. 1000 ఎదుగుతున్నాను కానీ నాకు భయపడేవాడు కూడా లేడు. ఒక్కరన్నా ఉంటే చాలు. అది థీమ్. అని నాకు భయపడేవాడు దొరకలేదు దేవుడికి, ఆశించాడు దేవుడికి దొరకలేదు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయనకు దొరికారు. జకరియా, ఎలిజబెత్. జకరియా రిటర్న్ ఫంక్షన్. జకరియా దేవునికి భయపడేవాడు కాబట్టి తనకు అప్పగించబడిన పని విషయం అక్కడ చెప్పాలన్నమాట. తనకు అప్పగించిన పనిలో జకరియా యాజకుడిగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే వ్యక్తి. బయట అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాల. దేవుని షకీనా మహిమ నిలిచే చోట జకరియా మాట్లాడాలి. ప్రజల ప్రతినిధిగా, దేవుని ప్రతినిధిగా, ఇస్ రిప్రజెంటెడ్ ప్రతినిధిగా ఆ ప్రత్యక్షకుడు దేవాలయంలో నిలబడాలి. కాబట్టి జకరియా దేవునికి భయపడేవాడు. మలాకీలో
దేవునికి భయపడే వ్యక్తులు కొందరు దొరికారు. సో కొత్త నిబంధనలో ప్రభు యొక్క రాకడ అనగా మొదటి రాకలో ఆయన జన్మించే దినాల్లో ప్రభుకి భయపడేవారు దొరికారు. ఎలా దొరికారు అని ఆలోచిస్తే లూకాసు వార్త చదివి ప్రార్థన చేద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం జస్ట్ విల్ క్లోజ్ దట్ వన్. 1:5 లూకాసు వార్త మొదటి అధ్యాయం 24 కూడా వచ్చింది. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళే గంటలో మలాకి క్లోజ్ అయింది, కొత్త నిబంధన ప్రారంభమైంది. యాజకుడు తన ఇంటికి వెళుతున్నాడు. ఎలా వెళుతున్నాడు బాగా జస్ట్ కొన్ని విషయాలు 2-3 చెప్పి నేను అక్కడ ఆగిపోతాను. మలాకిలో దేవునికి భయపడేవాడు దొరికారు. కొత్త నిబంధనలో దేవునికి భయపడిన మొదటి వ్యక్తుల్లో జకర్యాను రాస్తున్నాడు. దేవుడు ఎందుకు రాశాడు ఆ మామిడి లాంటి ఒక మాట్లాడాడు. తన డైరీలో మ్యారేజ్ ముందుకు రాసేటప్పుడు జస్ట్ మ్యారేజ్ హాల్కి వెళ్ళినప్పుడు, నా ప్రభువా నువ్వు ఏమి చెప్పావో నేను సంపూర్ణంగా నీకు భయపడుట నాకు నేర్పించాను. అన్ని పరిస్థితులలో ఆల్ సర్కమ్స్టెన్సెస్ లో ఐ మస్ట్ ఫియర్, నేను తప్పకుండా నీకు భయపడేటట్టు నాకు నేర్పించాలి. నా భర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు చెల్లి తమ్ముడా, ఐ మస్ట్ ఫియర్, నేను భయపడేటట్టుగా నాకు నేర్పించాలి. నా వివాహ బంధం లోపలికి వెళ్తున్నా. నా జీవితం తాకిన మాటలు. 24 years అమ్మాయి, జీవితాన్ని సమర్పించిన అమ్మాయి, దేవుని కొరకే భస్మమైన అమ్మాయి. సో జకర్యా తనకు అప్పగించబడిన 40 years 40 సంవత్సరాల ప్రత్యక్ష గుడాల పనిలో లేదా దేవాలయ పరిచయలో దేవునికి భయపడి పనిచేశాడు. ఎవ్రీ టీచర్, ఎవ్రీ అట్మాస్ఫియర్ మన ప్రభుత్వ పనిలోనైనా అలాగే ప్రభు యొక్క పనిలోనైనా ఆయన భయపడాలి. ప్రతి విశ్వాసి దేవునికి భయపడాలి. అదే మనకు నేర్పిస్తుంది. ఇక రెండవగా జకర్యాలో ఏమి నేర్చుకున్నాం, మలాకీలో నేర్చుకున్నాం అంటే బాగా ఎప్పుడైనా మనం భక్తిగా జీవిస్తామో మన పనిలో నమ్మకంగా ఉంటాం. ఎలా ఉంటాం? అలాగనా ఎలా ఉంటాం? ఎలా ఉంటాం? ఈ 40 years లో జకర్యా చాలా నమ్మకంగా ఉన్నాడు. చాలా వెరీ ఫెయిత్ఫుల్ గా ఉన్నాడు. అమ్మాయి చాలా నమ్మకంగా ఉన్నాడు. తనకు అప్పగించబడిన పనిలో పైన మలాకీ గారి జకర్యా గారి పనిలో నమ్మకంగా పనిచేశారు. నమ్మకంగా. అయితే మలయన మీరు ఏ డిపార్ట్మెంట్? బ్యాంకులో ట్రస్ట్ వడ్డీ ఇంపార్టెంట్. ఎందుకు ట్రస్ట్ వడ్డీ అంటే వాడి చుట్టూ డబ్బులే ఉంటాయి. ఏమంటే బ్యాంకులో ఏముంటాయి? బ్యాంకులో ఏముంటామండి? మీరు బ్యాంకులో ఏం పెట్టుకుంటారు? చెప్పండి. ఎందుకు పాండుగారు బ్యాంకులో అడగట్లేదు. సో బ్యాంకులో మనం ఎందుకు వెళ్తున్నామంటే దట్ ట్రస్ట్ వడ్డీ. మన డబ్బుకు వారు నమ్మకం దాస్తారు. మళ్ళీ చుట్టూ డబ్బే ఉంటుంది. ఎందుకు సీసీ కెమెరాలు పెట్టాం మనం? ఈ మనలో సీసీ కెమెరా కదా బయట ఉండేవా లేవా? ఎందుకు పాండు గారు ఎందుకు పెట్టాము సీసీ కెమెరాలు? ఎందుకు పెట్టారు సీసీ కెమెరాలు? అండి బయట కాదు, మీరు సంఘానికి ఎంత నమ్మకంగా వస్తున్నారో ఆ సీసీ కెమెరా కూడా చెప్తారు. అలా మనం పెట్టుకున్నదని ఇతరుల కోసం కాదు. చెన్నై ఏ టయానికి వచ్చారు, వాళ్ళ భార్య మీరు పేరు చెప్తున్నా. పాండు గారు ఎప్పుడు వచ్చారు, పాండు భార్య ఎప్పుడు వచ్చింది, శైలేష్ ఎప్పుడు వచ్చారు. సీసీ కెమెరా ట్రస్ట్ వర్తి, నమ్మకత్వం. మలాకీలో చెప్పబడింది, బైబిల్ చెప్పారు, నమ్మకస్తులు చెప్పారు. 40 years మళ్ళీ మీ యొక్క సర్వీస్ ఎంత? 30 years జరగాలి. ఈ వ్యక్తి 40 years జకర్యా నమ్మకంగా చేశాడు. అందువల్ల బైబిల్ మీ అందరూ తెలిసిన వారికి నా ఇల్లంతటిలో మోషే చెప్పరే
ఏంటి? నిజమేనా? మీరు నమ్మకస్తులేనా? మా నిజమా? నిజమేనా? మీరు ఏ టైంకి వస్తున్నారు మందిరానికి? దగ్గర ఒకడు కాదు, ఏ చెప్పరే, ఎంతమంది నమ్మకస్తులు ఉన్నారు? కానీ ఆదిమూర్తి అంతేనా? ట్రస్ట్ వర్ది ఈయులో నేర్చుకునేది, ద ప్రాక్టికల్ లైఫ్ ఈయులో చెప్పింది అదే. ట్రస్ట్ వర్ది. ఒకటి, భయపడ్డాడు జకర్యా. రెండవది, నమ్మకంగా చేశాడు. ఎన్నేళ్ళు? 40 years ప్రత్యక్ష గుడారంలో దేవుని పని, మలాకి తను అప్పగించబడిన పని నమ్మకంగా చేశాడు. ఎంత నమ్మకంగా చేశాడంటే జకర్యా, మలాకి అంత నమ్మకంగా చేశాడు. ఇక్కడ ఈవెంట్ అని ఒక మాట చెప్తాను. మనము చాలా ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. ఎలా నమ్మకంగా ఉండాలి చూద్దాం. జస్ట్ ఊరికాను. మీరెవరు ఇంకొక 5 నిమిషాలు మీరు ఎవరు చేయలే కదా. రైట్, ఓకే, టైం ముగిస్తాను, నాకు ఎక్కువ టైం వద్దు. తిమోతికి రాసిన ఎలా చెప్పాడు చూడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు ఎలా చెప్పాడు చూడు. మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకులను, హింసకులను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు, అమార్చుడండి, దేవుడు నమ్మకమైన వాడిగా ఎంచినందుకు దేవుడి పరిచయం ఈ కాస్ట్ ఇచ్చాడు. నంబర్ 1, ప్రభు పనైన భయం ఉండాలి. రెండవది, దేవుడి సంఘంలో నమ్మకంగా ఉండాలి. అది టీచర్స్ అయినా, సోదర ఉద్యోగస్తులు కానీ ఎవరైనా దేవుని సంఘంలో భక్తి నమ్మకంగా ఉండాలి, యథార్థత నమ్మకంగా ఉండాలి. నమ్మకస్తులు కావాలి. దేవునికి ఏం కావాలా? నమ్మకస్తులు కావాలి. We need brother. జకర్యా తన పని ముగించాడు. నంబర్ 1, 40 ఏళ్ళు దేవునికి భయపడ్డాడు. ఎక్కడ కూడా రిమార్క్ లేదు తన పని. రిమార్క్ లేదు. మళ్ళీ గారికి చెప్తుంటే మన పనిలో రిమార్క్ రాకూడదు. ఈ వ్యక్తి భయంలో రిమార్క్ లేదు. రెండవది, నమ్మకంలో రిమార్క్ లేదు. ఎక్కడ కూడా రిమార్క్ తీసుకోలేదు. మూడవది, తన ఇంటికి వెళ్ళాడు. మూడవది, తన పని మీద దేవుడు ముద్ర వేశాడు. దేవుడు ముద్ర తమ్ముడు, ఎవరు ముద్ర? దేవుడు ముద్ర వేశాడు. చెల్లి, ఈ 3 మనకు అవసరం. నంబర్ 1, పనిలో భయపడతాం. అది ప్రభుత్వం వారు చూసిన చూడకపోయినా. రెండవది, దేవుడు మనకు ఇచ్చిన పని అది ప్రభు పడైన నమ్మకంగా ఉన్న ప్రభు చెత్తవడు. మూడవది, మన పని మీద ముద్ర వేయాలి దేవుడు. అంటే మన భక్తి, మన ఆత్మీయత పైన, మన విశ్వాసం మీద, మన ఆరాధన మీద ముద్ర వేయాలి. ఎలా ముద్ర వేయాలా? ఆ మాట చదివి ప్రార్థన చేద్దాం. ఆదికాండం 7వ అధ్యాయం. దేవుడు పని అప్పగించక ముందు దేవుడు ఏం చెప్పాడు నోవహు చేయడం చదివి ప్రార్థన చేద్దాం. 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరము వాడిలో నీవే నా ఎదుట నీతిమంతుల, నీవే అమర్చుడివి. 3 విషయాలు. ఒకటి, దేవుడు అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఎవరికి? నిమ్మకిచ్చాడు. ఎవరికి? తన పని చేయడానికి టాస్క్ ని ఆ యొక్క ఓడ నిర్మాణం చేయాలి కాబట్టి ముందు అపాయింట్మెంట్ తీసుకున్నాడు దేవుడి ఎదుట. నీవు భయపడుతున్నావు, నీవు నమ్మకంగా ఉన్నావు, ఈ పని మీద ముద్ర వేస్తున్నాను. నీవే చెన్నయ్య, నీవే ప్రకాష్ రాజు, కమ్ బ్రదర్, నీవే ఈ టాస్క్, ఈ ఓడ పని చేయాలా, నేను ముద్ర వేస్తున్నాను ఈ పని మీద. అపాయింట్మెంట్ ఇచ్చారు టీచర్స్, కేసి ఆల్రెడీ ఉన్నారు. అపాయింట్మెంట్ ఇచ్చింది గవర్నమెంట్. రెండవది, నీవే అప్రూవల్ చేస్తున్నాడు దేవుడు. అప్రూవల్ చేశాడు. అమ్మాయి చూడు తల్లి, నవ్వద్దు, నీ పిల్లలు చూసుకొని.
బజార్ అనుకునేది. అపాయింట్మెంట్, అప్రూవల్ చేసిన దేవుడు. మూడవదిగా దేవుడు అప్రిషియేషన్ చేస్తున్న పనిని నీవే నా యువత. నంబర్ 1 అపాయింట్మెంట్ ఇచ్చాడు నిలబడ్డానికి. రెండోది అప్రూవల్ చేస్తున్నాడు. మూడవది అప్రిషియేషన్, అభినందిస్తున్నాడు. ఈ పని చేసుకో. జకర్యా పని ముగించబడింది 40 ఏళ్ళు. ఇక వెళ్ళి ఇంటికి విశ్వాసం. నంబర్ 1 నేను అపాయింట్మెంట్ చేసినప్పటి నుంచి నాకు భయపడ్డా, నాకు నమ్మకంగా ఉన్నా. నేను ముద్ర వేస్తున్నాను, అప్రూవల్ చేస్తున్నాను, అప్రిషియేషన్, అభినందిస్తున్నాను. చూస్తారా? ఒక ప్రశ్న వేసి ముగిస్తాను. నేను ప్రభు ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. తమ్ముడు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట అపాయింట్మెంట్ దొరుకుతుందని. చాలా మంది ఎమ్మెల్యే అన్నా పాత సీఎం అండి, అపాయింట్మెంట్ దొరకలేదు. ప్రభు ఎదుట అపాయింట్మెంట్ దొరకాలి. నిలబడాలి. నీ పేరు పెట్టి పిలుస్తారా? నీవే కమాన్. రెండోది నీ భక్తి పరలోకము చేత ముద్ర వేయబడాలా. పెద్దలు కాదు, ప్రకాశరాలు కాదు. పరలోకం మన పని మీద ముద్ర వేయాలా. భక్తి, ఆత్మీయత, పరిశుద్ధత, పవిత్రత, పరిచయం మీద దేవుని సీలు వేయాలి. ముద్ర వేయాల. ఆ దినమున పరలోక ఇంటికి వెళ్ళినప్పుడు అప్రిషియేషన్, అభినందిస్తాం. జకర్యా ఇక వెళ్ళిపో, మల్లయ్య గారు వెళ్ళిపో. కానీ వెళ్ళి రిమైన్గా వినండి, అపాయింట్మెంట్ తీసుకున్న నీవు గవర్నమెంట్కి ఎలా జీవించావు? ప్రపంచం తరపు మల్లయ్య నీవైనా భయం కలిగి జీవిద్దాం, నమ్మకంగా జీవిద్దాం. దేవుని ముద్ర ఉండేటట్టుగా జీవించుటకు దేవుడు తన కృప, తన దాసు అనుగ్రహించాడు.